హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఏదైనా ఇమేజ్ని మీరు ఇట్లా యానిమీలోకి కార్టూన్లోకి అయితే మార్చుకోవచ్చు. అది ఎట్లాగో చెప్తాను. ఈ AI టూల్ యూజ్ చేసి మీరు ఎలాంటి ఇమేజ్ అయినా కన్వర్ట్ చేయొచ్చు. సో గూగుల్లోకి వెళ్ళి లెన్స్ గో అని టైప్ చేయండి. సో మీకు లెన్స్ గో అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనం ఎలాంటి ఇమేజెస్నైనా కార్టూన్లోకి మార్చొచ్చు. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మనకు 100 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఈ వెబ్సైట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ AI టూల్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం ఒక ఇమేజ్ను యానిమీలోకి కార్టూన్లోకి మార్చిన తర్వాత అండ్ వీటిలో ఉన్న వేరే ఆప్షన్స్ని చూద్దాం. సో ఫస్ట్ మనకు ఫ్యూచర్డ్ ఇమేజెస్ అని ఉంది. సో దీంట్లో మనకు వింటేజ్ కామిక్ క్యారెక్టర్ అని ఉంది. సో ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సైజ్ అడుగుతుంది. సో మీరు నార్మల్గా ఏ ఇమేజ్ సైజ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేను 6:9 తీసుకుంటున్నాను. అండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ రియల్ యానిమీ అని రెండు ఏంటంటే ప్రో వర్షన్ ఇవి కాకుండా మనకి ఇక్కడ వీటిలలో వింటేజ్ కామిక్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది, ప్రాంప్ట్ ఉంటుంది. సో మీరు అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకోండి. సో ఇమేజ్ని తీసుకున్నాను. అండ్ ఇమేజ్ తీసుకున్న తర్వాత మనకు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని ప్రాంప్ట్స్ అయితే వస్తాయి. సో ఇట్లా మీరు ఏదైనా ఇమేజ్ సంబంధించిన ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. నెక్స్ట్ జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం ఒక 2 ఇమేజ్లు జనరేట్ చేయడానికి 4 క్రెడిట్స్ అయితే అవుతాయి. సో జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు 2 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో వింటేజ్ ప్రాసెస్లో అంటే వింటేజ్ మెథడ్లో మనకు ఈ 2 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో చూడొచ్చు, మనకు 2 ఇమేజెస్ వింటేజ్ కామిక్ క్యారెక్టర్ మెథడ్లో అయితే ఈ ఇమేజ్ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇది కాకుండా మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో వింటేజ్లో ఇది కాకుండా మీకు ఏషియన్ ట్రెడిషనల్ మెథడ్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సేమ్ మనకు స్మైలింగ్ మ్యాన్ ఉంటుంది. జనరేట్ పైన క్లిక్ చేయండి. సో ఇట్లా మనము ఈ వెబ్సైట్ ఏంటంటే మనకు కావాల్సిన ఇమేజెస్ను డిఫరెంట్ మెథడ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మనం ఈ మధ్య ఏంటంటే జనరల్గా యూట్యూబ్లో ఈ రీల్స్లలో వీటిలో క్యారెక్టర్స్ యానిమీ క్యారెక్టర్స్ వీడియోస్ అయితే చాలా పాపులర్ అవుతున్నాయి. సో అలాంటి మెథడ్లో మీరు మీ ప్రొఫైల్ని అంటే యూట్యూబ్కి సంబంధించిన మీ ఇమేజ్ ప్రొఫైల్ని మార్చాలి, ఈ మెథడ్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో lensgo.ai. సో ఇక్కడ ఇమేజెస్ని మీరు మనకు నచ్చిన విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూడండి ఈ 2 మెథడ్స్లోకి అయితే మారింది. సో ఇవి కాకుండా ఇంకా వేరే ట్రై చేద్దాం. సో మనకు పిక్సెల్ స్టైల్ అంటే 3D మెథడ్లో చూద్దాం. అండ్ దీంట్లో టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు అండ్ అట్లాగే టెక్స్ట్ టు వీడియో కూడా జనరేట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. సో వాటిని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలనేది. సో చూడండి, మనకు 3D మోడల్లోకి అయితే ఈ 2 ఇమేజెస్ మనం ఇచ్చిన ఇమేజ్ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇట్లా మీరు కావాల్సిన ఇమేజెస్ను చాలా డిఫరెంట్ వాటిలోకి అయితే మార్చొచ్చు. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటిలో మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా ఆ ఆప్షన్లోకి అయితే ఇమేజ్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫ్యాన్సీ సీన్, ఇంక్ పెయింటింగ్. సో ఒకసారి ఇంక్ పెయింటింగ్ చూద్దాం. సో చూడండి, మనం ఇచ్చిన ఇమేజ్ ఇంక్ పెయింటింగ్ స్టైల్లోకి అయితే మారింది. సో ఇట్లా మీరు చాలా డిఫరెంట్ వాటిలోకి అయితే ఇమేజెస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇమేజ్ సైజ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవే ఆప్షన్స్ కాకుండా వీటిలో ఈ వెబ్సైట్లో మనకు ఇమేజ్ టెక్స్ట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. సో క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సో క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఏదైనా ఒక ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో చూడండి, నేను బాయ్ సిట్టింగ్ ఎట్ బీచ్ విత్ పెట్ అని ఇచ్చాను. సో మనం సెలెక్ట్ చేసుకున్న ఇంక్ పెయింటింగ్ స్టైల్లో అయితే ఇమేజ్ జనరేట్ అయింది. సో ఇట్లా మనం ఇచ్చే అంటే మన ఓన్ ఇమేజ్ నుంచి ఇమేజ్లో కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే ప్రాంప్ట్ నుంచి కూడా మనం ఇమేజ్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇంకా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టైల్ ట్రాన్స్ఫరింగ్ ఆప్షన్ ఉంటుంది, అట్లాగే టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ ఉంటుంది, ట్రైనింగ్ అండ్ మోడల్స్, రీస్టైల్ ఫోటో. మనం ఇట్లా ఫోటోను డిఫరెంట్ స్టైల్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్లో మనం డిఫరెంట్ మెథడ్స్లో అయితే ఇమేజ్ని కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది యానిమీలోకి, కార్టూన్లోకి, 3D యానిమేషన్లోకి మనం ఇమేజెస్ని మార్చాలనుకుంటే మీకు lensgo.ai అనేది ఒక బెస్ట్ AI వెబ్సైట్ ఇది.